హలో గైస్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సోలో సంచార్. ఈ వీడియోలో మనం గుజరాత్లో ఉన్న సోమనాథ్ టెంపుల్కి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోమనాథ్ వెళ్ళటానికి డైరెక్ట్ ట్రైన్ లేదు కనుక మనం ముందుగా ఏదైనా మేజర్ స్టేషన్ నుంచి అహ్మదాబాద్ లేదా రాజ్కోట్ జంక్షన్కి టికెట్ బుక్ చేసుకోవాలి. స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి 630 నుంచి 670 మధ్యలో ఉంటుంది. మీరు వారం రోజుల ముందుగా రిజర్వేషన్ చేయించుకుంటే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీకు ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం అనమాట. ఖమ్మం నుంచి మనం అహ్మదాబాద్ వెళ్తున్నాం. అహ్మదాబాద్ మన ట్రైన్ ఇంకా రాలేదనమాట. ఇంకొక 10 మినిట్స్లో మన ట్రైన్ రాబోతుంది. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ ఇదే అనమాట. మన ట్రైన్ కూడా ఇంకొక 5 మినిట్స్లో రాబోతుంది. అగో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు, మన ట్రైన్ వస్తుంది గైస్. ఈ ట్రైన్లోనే నేను అహ్మదాబాద్ వెళ్తున్నాను. ట్రైన్ పేరు వచ్చేసి భగత్ కీ కోఠి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది 23 గంటల సమయం పడుతుంది అహ్మదాబాద్ చేరుకోవడానికి. ఈ ట్రైను చెన్నై నుంచి బయలుదేరి రాజస్థాన్లో ఉన్న జోధ్పూర్కి వెళుతుంది. మహారాష్ట్రలో ఎక్కువసేపు ప్రయాణిస్తుంది కనుక మనకు నేచర్ అంత అట్రాక్టివ్గా చూడటానికి ఏమీ కనిపించదు. రైల్వే స్టేషన్లో ఉన్నాం. అంటే రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు వీడియో తీస్తున్నాను. అంటే నైట్ కొంచెం నిద్ర సరిపోలేదు మనకి. కొట్టి టికెట్ అనమాట. టికెట్ తీసుకున్నాండు 20 రూపీస్ ఇచ్చి ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ట్రైనింగ్ రాలేదు. ఇది బెస్ట్ అనమాట, 20 రూపీస్కి ఇక్కడ వెయిట్ చేయడం, ప్లాట్ఫామ్ కాడ కూర్చోవడం కంటే. అహ్మదాబాద్ నుంచి సోమనాథ్ బస్సులో వెళ్ళాలనుకుంటే దగ్గరలో ఉన్న గీతా మందిర్ బస్ స్టాండ్కి వెళ్ళండి. ప్రతి గంటకి మీకు బస్ అవైలబుల్గా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 250 నుంచి 300 మధ్యలో ఉంటుంది. గుజరాత్లో ఎక్కువగా పత్తి, వేరుశనగ, గోధుమ లాంటి పంటలు పండిస్తారు. ఇక్కడ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు కూడా చాలా ఉంటాయి. మీకు మార్గం మధ్యలో చాలా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాలన్నమాట. సో ఇదే ఎంట్రన్స్ ఈ రైల్వే స్టేషన్కి. మనం ఇటు సైడ్ నుంచి వచ్చాము. రైల్వే స్టేషన్ కాడ నుంచి టెంపుల్కి 8 కిలోమీటర్స్ అనమాట. నేను బైక్ బుక్ చేసుకొని వెళ్తున్నాను. తెలియని వాళ్ళ కాడ 100 రూపీస్ దాకా తీసుకుంటారు. 50 రూపీస్ ఇవ్వండి మీరు వచ్చినప్పుడు. బైక్ని మంచి లొకేషన్స్ ఉన్న సైడ్ నుంచి తీసుకుపోమని నేను చెప్పాను. దారిలో మీకు చిన్నపాడు నుంచి పెద్దపాడు వరకు కొన్ని వందల సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. వీటిని చేపలు పట్టడానికి మరియు రవాణా కోసం వినియోగిస్తూ ఉంటారు. చూడటానికి చాలా బాగుంటాయి. ఇదే సోమనాథ్ టెంపుల్. ఇది మొదటి జ్యోతిర్లింగం. దీని మీద చాలామంది దాడి చేశారు. అయినప్పటికీ ఇది చాలా దృఢంగా నిలబడి ఉంది. ప్రస్తుతం మీరు చూస్తుంది నూతనంగా నిర్మించబడిన సోమనాథ్ టెంపుల్. సో ఇదే అనమాట టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. నేను శివరాత్రి టైంలో వచ్చాను కాబట్టి చాలా రద్దీగా ఉంది. నార్మల్ డేస్లో ఇంతమంది ఉండరు. మీరు సోలోగా లేదా ఫ్రెండ్స్తో వచ్చి ఉంటే ఇక్కడ కనిపిస్తున్న డోర్మ్యాట్ రూమ్స్లో 24 అవర్స్కి 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఆశ్రమంలో కూడా మీరు ఉండొచ్చు. వీటి లొకేషన్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు టెంపుల్ నైట్ వ్యూ కూడా చూపిస్తాను, చూడటానికి చాలా బాగుంటుంది. మార్నింగ్ 9 నుంచి నైట్ 10 దాకా ఫుడ్ పెడతారంట సోమనాథ్లో. ఇది నాకు ఇచ్చిన ప్లేటు. ఇప్పటికైతే ఈ ఐటమ్స్ పెడతారండి. శివరాత్రి రోజు నైట్ కైలాష్ ఖీర్ అనే సింగర్ వచ్చారు.
సోమనాథ్లో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న ఓల్డ్ సోమనాథ్ టెంపుల్కి వచ్చాను. నేను వెళ్ళింది శివరాత్రి టైంలో కాబట్టి లోకల్ కొన్ని ప్లేసెస్ క్లోజ్ చేశారంట. సో ఈ ఒక్క టెంపుల్ చూసేసి నేను ఆగిపోయాను. సో ఇదే అన్నమాట ఓల్డ్ సోమనాథ్ టెంపుల్. ఇక్కడ స్పర్శ దర్శనం కూడా ఉంది. దర్శనమైన తర్వాత లోపల గీతా ప్రెస్ వారి బుక్స్ ఉన్నాయి, విజిట్ చేయండి. 7 लैंग्वेज में सारा बुक्स आपको मिलेगा, सारे भगवान का। ఓ సారే భగవాన్ ఇక్కడ తక్కువ బడ్జెట్లోనే మనకు కావాల్సినవన్నీ ఇస్తారంట గైస్. చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ, మీకు చూపిస్తాను. ये गुजराती सेक्शन है, आप जहाँ खड़े हो ये गुजराती सेक्शन है। ఓకే मैं बताता हूँ. ఇది మొత్తం హిందీ ఇంగ్లీషు. ये हिंदी सेक्शन है पूरा, चला। इसमें तेलुगु आएगा। తెలుగు ఆయగా. हाँ कॉर्नर में। अब नहीं तो कभी नहीं। ఆలయానికి దగ్గరలో అరేబియన్ సముద్రం ఉంటుంది. ఇక్కడ సన్సెట్ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది, మిస్ కాకండి. ఇక్కడ నుంచి మీకు టెంపుల్ కూడా కనబడుతూ ఉంటుంది. మీరు రిటర్న్ వెళ్ళాలనుకున్న సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ద్వారకాకి వెళ్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.